కొన్ని సంవత్సరాల తర్వాత 2018 మరియు 2017లో నా ట్యూమర్ పేలిపోయి 9/10 సెంటీమీటర్ల పరిమాణానికి పెరిగింది. అంటే నాకు కొంతమంది మెదడు 3వ వంతు భాగాన్ని పూర్తిగా తినేసిందన్నమాట. మెదడులో ఏదైనా భాగం తినిపోతే లేదా తీసివేస్తే అది మళ్లీ పెరగడం అసాధ్యం. నాకొక ఏకరీతి కాని ట్యూమర్ ఉంది. అందులో గ్లియోబ్లాస్టోమా భాగాలున్నాయి. ఇది ఉన్నటువంటి అత్యంత దాడి చేసే ట్యూమర్. మీరు నిజంగా దాన్ని చూడవచ్చు. మేము ఎంఆర్ఐ స్కాన్లో కాంట్రాస్ట్ ఏజెంట్తో తీసిన చిత్రాన్ని చూపిస్తాము. ఆ ట్యూమర్ నుంచి ఎవరు బతికినట్టు ఆర్కైవ్స్లో ఎలాంటి రికార్డు లేదు. ట్యూమర్ పరిమాణాన్ని బట్టి ప్రజలు సుమారు 1 నుండి 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. కానీ దానికంటే ఎక్కువ కాలం ఎవరూ బతుకులు. నేను నిజంగా నా ఆమెన్ చెప్పిన తర్వాత స్పష్టంగా బలమైన గొంతుతో, నేను నిన్ను ఎప్పటికీ శాశ్వతంగా ఎప్పటికీ చనిపోవడానికి అనుమతించను అని నాకు స్పష్టంగా వినిపించింది. ఇప్పుడు ప్రోగ్రాంలో నేను నిజంగా ఎదురుచూస్తున్న ఈ షోలో మేమింకా సరిగ్గా మొదలుపెట్టలేకపోయాం. ఎందుకంటే ఆయనతో నేను అనౌపచారికంగా చర్చించిన విషయాలు చాలా ఉన్నాయి. నా అతిథి తన జీవితంలో చాలా ముఖ్యమైన అనుకోని సంఘటనను, అంటే ఒక విషాదకరమైన సంఘటనను అనుభవించిన వ్యక్తి. అంటే ఆయనకు మెదడు క్యాన్సర్ వచ్చింది. అది చాలా దూకుడుగా ఉండి ఆయనను మరణానికి దగ్గరగా తీసుకెళ్ళింది. ఆయన దేవుణ్ణి కలిశారు. మరింత ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఆయన కథను మీరు వినబోతున్నారు. గోరాన్ షుష్లిచ్ మనతో ఈరోజున్నాను. గోరాన్, ఈ పాడ్కాస్ట్లో పాల్గొనడానికి సమయం కేటాయించినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం దేవుణ్ణి మహిమపరచాలని, ఇది ఇతరులను ప్రోత్సహించడానికి, విరమించడానికి ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేను క్రైస్తవ విశ్వాసంలో పెరిగాను అని చెప్పగలను. నిజంగా నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. నా జీవితాన్ని ఎక్కువగా లేదా కొంతవరకు క్రైస్తవ విశ్వాసిగా గడిపాను. కానీ నిజమైన లోతైన మార్పును, ఆధ్యాత్మికంగా మళ్లీ జన్మించడాన్ని అనుభవించకుండా ఉండిపోయాను. 2010లో నాకు చాలా తీవ్రమైన మెదడు క్యాన్సర్ ట్యూమర్ అని నిర్ధారించబడింది. ఆ సమయంలో అది సుమారు 4 సెంటీమీటర్ల పరిమాణంలో ఉండేది. అంటే చాలా పెద్ద మ్యాస్. నన్ను ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆ సమయంలో ఆపరేషన్ చేయలేదు లేదా శస్త్రచికిత్స ద్వారా తొలగించలేదు. ఎందుకంటే అంత పెద్ద శస్త్రచికిత్స చేయించుకోవడానికి నేను పూర్తిగా అంగీకరించలేదు. దాంతో నేను తిరిగి నా కుటుంబానికి ఇంటికొచ్చాను. అదే సమయంలో మేం కుటుంబంగా దేవుణ్ణి గట్టిగా ప్రార్థించడం ప్రారంభించాము. ఆయన అద్భుతంగా నన్ను నయం చేయాలని కోరుకున్నాము. అలా నేను నెమ్మదిగా కానీ ఖచ్చితంగా చాలా మెరుగ్గా అనిపించుకోవడం మొదలుపెట్టాను. నా ఆరోగ్యం, శ్రేయస్సు క్రమంగా మెరుగుపడటం అనుభవించాను. అలాగే నేను మెరుగ్గా అనిపించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఏదో విధంగా దేవునితో నా అనుబంధాన్ని కోల్పోయాను. అది కాకుండా నాకు దాదాపు ఇలా అనిపించసాగింది, అబ్బా, నన్ను దేవుడు కాపాడలేదు, నా చర్యల వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను అనిపించింది. నేను ఔషధ మొక్కల సారాలు వాడకం ప్రారంభించాను. మాంసం, పాలు మరియు అన్ని జంతు ఆధారిత పరిశ్రమ ఉత్పత్తులను వదిలేశాను. నువ్వు తెలుసు కదా, నేను సరైన చికిత్స, సహజ పోషణ, ఔషధ మొక్కల సారాలు, నకిలీ విటమిన్లు లేదా ఖనిజాలు లేకుండా అనుసరిస్తున్నాను. ఇవి నిజానికి హానికరం. ఇవే ఈ రోజుల్లో ఆరోగ్య ఆహార దుకాణాల్లో వాడుతున్నారు. అవి నిజంగా మన శరీరానికి హాని చేస్తాయి. మన శరీరం కేవలం మొక్కలాధారిత పదార్థాలను మాత్రమే ఉపయోగించగలదు. అనేక రకాల మొక్కల నుండి నిజంగా తీసిన సారాలను మాత్రమే శరీరం గ్రహించగలదు. అప్పుడు అవి తగిన విధంగా పనిచేస్తాయి. ఇక్కడ చెప్పడానికి చాలా ఉంది, కానీ ఇప్పుడు ఆ విషయాల్లోకి వెళ్ళను. ఉదాహరణకి 2010 సంవత్సరంలో, ఆ ప్రత్యేక సంవత్సరంలో మీరు నిజంగా ఎలా అనుభూతి చెందారు? ఆ సమయంలో మీకెలాంటి తీవ్రమైన తలనొప్పులు లేదా అసౌకర్యం అనుభవించారా? అదెప్పుడూ ఉండే తలనొప్పెనా? ఏదైనా మైగ్రేన్లా అనిపించేలా? మీరు అయ్యో, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది పరీక్షించుకోవాలి అని అనుకునే స్థాయికి ఎలా వచ్చారు? నిజానికి నేను అకస్మాత్తుగా మూర్చిపోయాను. వెంటనే వారు నన్ను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలో నాకు సుమారు 4 నుండి 5 సెంటీమీటర్ల పరిమాణంలో పెద్ద మెదడు గడ్డ ట్యూమర్ ఉందని వారు కనుగొన్నారు. అప్పుడు వారు వెంటనే అన్నింటినీ పూర్తిగా తొలగించాలనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు నా ప్రియమైన భార్య గట్టిగా వ్యతిరేకించి చివరికి అది జరగనివ్వలేదు. అందువల్ల వారు జాగ్రత్తగా నా తలపై భాగాన్ని తెరిచి తర్వాత వెంటనే నా భార్యను పిలిచి అన్నింటినీ పూర్తిగా తొలగించడానికి ఆమె స్పష్టమైన అనుమతి కోరారు. ఆమె గట్టిగా నిరాకరించటంతో వారు నన్ను జాగ్రత్తగా మూసివేసి అక్కడే వదిలేశారు. వారి వైద్య మూల్యాంకనం ప్రకారం నేను సజీవంగా ఉండకూడదని చైతన్యపూర్వకంగా నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇది చాలా లోతైన మరియు కఠినమైన నిజం. మరియు అది చాలా కాలం పాటు సాగింది. అంతకుముందు నేను చాలా మాంసాహారం మరియు ఆరోగ్యానికి హానికరమైన ఆహారాలు తినేవాణ్ణి. ఆ తర్వాత నుంచి నేను పూర్తిగా వృక్షాధారిత ఆహారం తీసుకునేవాడినయ్యాను. కేవలం మొక్కలాహారమే తింటున్నాను.
మాంసం మరియు ఇతర అన్నింటినీ తినడం మానేశాను. దాంతో నేను చాలా బాగా అనిపించుకోవడం మొదలైంది. అందువల్ల ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు మరియు ఆ తర్వాత కూడా మేము దేవుణ్ణి నిరంతరం ప్రార్థించేవాళ్లం, మనల్ని స్వస్థపరిచి రక్షించమని. నేను చెప్పినట్లుగా నాకు ఆరోగ్యం మెరుగవుతూ పోయే కొద్దీ అది ఆయన జోక్యం వల్లనే వచ్చిందనే విషయాన్ని నేను మర్చిపోతూ వచ్చాను. 6 తర్వాత నేను పూర్తిగా ప్రార్థనలు చేయడం, అధ్యయనం చేయడం మానేశాను. 1 సంవత్సరం పాటు, నిజానికి క్షమించండి, అచానక్గా నేను మళ్లీ ఆసుపత్రిలో చేరాను. 1 నెల క్రితం నేను చెకప్కి వెళ్ళాను. అప్పుడే నా ఎడమవైపు ఒక ట్యూమర్ ఉందని గుర్తించారు. ఆ నెల తర్వాత అది అత్యంత ప్రమాదకరమైన ట్యూమర్ కావటంతో నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు నా మెదడు మరోవైపున 3 ట్యూమర్లు ఏర్పడ్డాయని కనుగొన్నారు. వాటిలో 1-2, ముఖ్యంగా ఒకటి 1 సెంటీమీటర్ పరిమాణంలో ఉంది. అసలు నా తల మొత్తం దాదాపుగా తినిపోయినట్టే అయిపోయింది. మరియు ఆ విషయం నాకు చాలా బాగా గుర్తుంది. ఆస్పత్రి సిబ్బంది నాకు చాలా స్పష్టంగా చెప్పారు, వారు నాకు సహాయం చెయ్యలేరని, నేను ఇంటికి వెళ్లి నా ప్రియమైన కుటుంబానికి చివరి వీడ్కోలు చెప్పేందుకు సిద్ధపడాలని. నేనెక్కువగా మాట్లాడలేకపోయినా నేను అర్ధచేతన స్థితిలో ఉన్నాను, అలా చెప్పాలంటే, ప్రతీకాత్మకంగా చెప్పాలంటే. ఆ తర్వాత అది శనివారం మధ్యాహ్నం. అది వేసవకాలం ముద్దులో సుమారు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. మేం మా ఇంటి పై అంతస్తులో ఉండేవాళ్లం. నా ఆరోగ్యం కోసమని ప్రార్థించేందుకు చాలామంది వచ్చారు. ఆకాశంలో ఒక్క మేఘం కూడా లేదు. కాని ప్రార్థనలు జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా అంత పెద్ద ఉరుము మోగింది. అందరూ భయపడి, ఏమవుతోంది, ఇది లోకాంతమా అని ఆశ్చర్యపోయారు. అంత పెద్ద శబ్దం అది. అప్పుడే నేను పూర్తిగా బాగున్నానని అనిపించింది. నేను లేచి నా బలాన్ని తిరిగి పొందాను. తర్వాత మేము ఆస్పత్రికి వెళ్లి ఎంఆర్ఐ చేయించాము. అక్కడ కొత్తగా పెరిగిన అన్ని పెరుగుదలలు అసలు లేవనేలా మాయమయ్యాయని తేలింది. అంటే ఎడంవైపున్న ప్రధాన ట్యూమర్ మాత్రం తగ్గలేదు. కానీ నన్ను మరణపు దశలోకి తీసుకెళ్లిన ఆ పెరుగుదల మాయమైంది. అంటే దేవుడు నిజంగా నా మెదడులో ఆ భాగాన్ని సృష్టించాడనమాట. 2010లో మీ మెదడులో సుమారు 5 నుండి 6 సెంటీమీటర్ల పరిమాణంలో ట్యూమర్ ఉందని నిర్ధారించబడింది. ఆ సమయంలో మీకుది తెలిసిన తర్వాత మీరు మొక్కజాతి ఆహారానికి మారారు. అవును, అదే. ఖచ్చితంగా. మీరు ఆ మొక్కజాతి ఆహారాన్ని ఎంతకాలం కొనసాగించారు? మీరు ఆ మొక్కజాతి ఆహారాన్ని ఎంతకాలం తీసుకున్నారు? నిజానికి నేను దాన్ని 1 సంవత్సరం పాటించాను. కాని చివరి 2 లేదా 3 నెలల్లో నేను క్రమశిక్షణ కోల్పోయి మామూలు మనుషుల్లా తినడం మొదలుపెట్టాను. మాంసం లేకుండా అయినా ఆరోగ్యకరంగా కాకుండా. అలా ఆరోగ్యకరమైన ఆహారం మరియు దేవుణ్ణి వదిలేసిన 2 నెలల్లోనే నేను మళ్లీ అనారోగ్యానికి లోనయ్యాను. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి స్తుతించకుండా, మహిమపరచకుండా, కృతజ్ఞత చూపించకుండా ఉంటే వారు దేవుణ్ణి వదిలేసినట్టే. అంతేకాక ఆ తర్వాత మీరు మళ్లీ మీ ముందున్న నిజాయితీగల ఆహార విధానానికి తిరిగొచ్చారనుకోండి. అప్పుడు దేవుడు మరో అద్భుతాన్ని చూపినప్పుడు నేను మళ్లీ సరైన విధంగా చేయడం ప్రారంభించాను. కానీ నేను కూడా దీన్ని సరైన రీతిలో ఖచ్చితంగా ఎలా చెప్పాలో, ఒక లోతైన స్థితిలో, మీకు తెలుసు, ఒక ప్రత్యేకమైన భావనలో, ఊగిసలాటలు వేరు ఒక ఊగిసలాటలతో స్థిరంగా లేని వక్రరేఖపై ఉన్నాను. నేను నిజంగా స్థిరంగా లేను. నేను దేవుని కోసం శ్రద్ధగా పనిచేశాను, ప్రజలను నిరంతరం హెచ్చరించాను, కాని అది పూర్తిగా సంపూర్ణంగా ఉండలేదు. అంతేకాక కొన్ని ముఖ్యమైన సంవత్సరాల తర్వాత, ముఖ్యంగా 2017 లేదా 2017 సంవత్సరంలో నా ట్యూమర్ పేలి 9/10 సెంటీమీటర్ల పరిమాణానికి పెరిగింది. అందువల్ల నా మెదడులో 3వ వంతు నిజంగా తినిపోయింది. మెదడులో ఏదైనా తినిపోగా లేదా తీసివేయబడితే అది తిరిగి పెరగదు. ఎందుకంటే ఆ కణాలు, నర్వ్ సెల్స్ అవి పెరగవు, అవి పెరిగిపోవు. కాబట్టి తీసివేస్తే తీసివేసినట్టే. అది ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరం అది? అది 2017. మరి 2015లో మీరు అది అనుకోండి, నా జీవితంలో మలుపొచ్చిన సమయం కదా. చెప్పండి, మీ వ్యక్తిగత జీవితంలో మీరు మరణాన్ని భయపడ్డారా? మీరు దాని గురించి ఆలోచించారా? ఆ సమయంలో మీ మనసులో ఎక్కువగా ఏవేవి ఆలోచనలొచ్చాయి? బావుంది. మరణానికి ముందు ఆ చివరి క్షణాల్లో, అంటే అది నిజంగా మరణమే అనుకోవచ్చు, నేను దేవునికి అత్యంత దగ్గరయ్యాను. ఆ సంవత్సరాల్లో, ఆ ప్రత్యేకమైన కష్టమైన సమయంలో నా మెదడులో చాలా ముఖ్యమైన 3వ వంతు పూర్తిగా నిష్క్రియమవడంతో నాకు చాలా తీవ్రమైన ఎపిలెప్టిక్ ఫిట్స్ వచ్చేవి. అందువల్ల నా మెదడు అంతటి ఒత్తిడిలో ఉండేది. ట్యూమర్ మీరు తర్వాత చూపించే చిత్రాల్లో చూడగలుగుతారు. నా మెదడులోని మరో భాగాన్ని 2 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువగా నెట్టేసింది. ఎపిలెప్టిక్ ఫిట్స్కు వివిధ కారణాలుంటాయి. ఆధ్యాత్మిక పరంగా కూడా
రెండు వైపుల మధ్య యుద్ధం లాంటి సందర్భాల్లో. కానీ అది శరీర నిర్మాణపరంగా జరిగితే నా విషయంలో జరిగినట్లుగా అది ఆ అంశం గురించి కాదు, నిజంగా మెదడు కణజాలం నాశనం అవుతుండటం గురించే. మిగిలిన మెదడుపై వచ్చిన అపారమైన ఒత్తిడితో అది సుమారు 2 నుంచి 3 భయంకరంగా మందమైన సెంటీమీటర్లు. అది అంతగా భయంకరంగా ఉండేది. ఎవరో ఉద్దేశపూర్వకంగా 230 వోల్ట్ విద్యుత్ వైర్ను కేవలం 12 కాదు, పూర్తిగా 230 శక్తివంతమైన వోల్టులను నేరుగా మీ చెవిలో పెట్టినట్లుగా. నిజంగా చెప్పాలంటే ఆ భయంకరమైన తట్టుకోలేని బాధను నేను సరిగ్గా వివరించలేను. నేను పూర్తిగా ద్వేషంతో నిండిపోయి నిజంగా ఎవరికైనా ఇలాంటి బాధను కలిగించాలనుకున్నా కూడా నేను ఎప్పటికీ ఎవరిపైనా, హిట్లర్ లాంటి వ్యక్తిపైనా కూడా ఇలాంటి బాధను కోరుకోను. ఇలాంటి బాధలు చాలా అరుదుగా అనుభవిస్తారు. నేను చాలామందితో మాట్లాడాను, కానీ ఎవ్వరూ కూడా 220 వోల్ట్ వైరు మీలోకి విద్యుత్ ప్రవహిస్తూ నిజంగా మిమ్మల్ని చీల్చివేస్తున్నట్లుగా ఉండే భయంకరమైన అనుభూతిని అనుభవించలేదు. అంటే ఆ క్షణంలో మీరు చెప్పాలంటే నిజంగా మరణశయ్యపై ఉన్నట్లే, మీ జీవితానికి ముగింపు ఎదుర్కొంటున్నట్లే. అవును, ఆ కాలం ఎలా అనిపించింది? నేను దేవునికి ఇంత దగ్గరగా ఎప్పుడూ లేను. అంత గొప్ప మరణశయ్య క్షణానికి ముందే 2 నెలల ముందు నుంచే నేను చాలా బలహీనంగా, నిస్సహాయంగా మారిపోయాను. రోజుకు రోజుకు మరింత బలహీనపడుతూ కేవలం 20 లేదా 30 అడుగులు మాత్రమే నడవగలిగే స్థితిలో ఉన్నాను. కాని నేను దేవునికి అంతగా దగ్గరగా ఉండిపోయినందున మరణమనే ఆలోచన నాకు అంత కూడా భయాన్ని కలిగించలేదు. ఒక్కటే విషయం, నా ప్రియమైన భార్య, నా ప్రియమైన కుమారుడి కోసం మాత్రమే నేను వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాననే బాధ. అని నా విషయంలో మాత్రం నాకెలాంటి భయం అనిపించలేదు. నాకు రక్షించబడ్డాననే భావన కలిగింది. నేను దేవునితో అంతగా లోతైన సంబంధాన్ని ఏర్పరచుకున్నాను. మరణం కూడా నన్ను భయపెట్టలేదు. ఎందుకంటే మన తరంలోనే యేసు త్వరలో రానున్నప్పుడు ఆయనను స్వీకరించి ఆయన చిత్తప్రకారం జీవించిన తన విశ్వాసులను ఆయన పునరుద్ధానం చేస్తాడని మనకు తెలుసు. అందువల్ల ఒక విధంగా అది నా జీవితంలో అతి అందమైన భాగం అయినప్పటికీ అదే సమయంలో ఇంత లోతైన సంబంధం ద్వారా కేవలం నా కోసం మాత్రమే రక్షణను పొందడం స్వార్థంగా అనిపించింది. ఎందుకంటే భూమిపై ఎంతోమంది శాశ్వతంగా నశించిపోతారు. అందుకే నేనక్కడ పడుకునున్నప్పుడు దేవునికి లోతైన ప్రార్థన చేశాను. ఇది ఆయన చిత్తమే అయితే ఒక అద్భుతాన్ని చేయాలని నేను ప్రార్థించాను. ఎందుకంటే ఇది కేవలం ఆరోగ్యాన్ని తిరిగి పొందడమే కాదు, నా మెదడు పూర్తిగా నశించిపోయిందని, దాన్ని సృష్టించాల్సిన అవసరం ఉంది. అవును, నిజమే, అవును. ఒక నిమిషం ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పుకుందాం. మీరెదుర్కొన్న ఆఖరి కీలక రోజుల్లో ఒక దుష్టమైన ట్యూమర్ అంత ప్రబలమైన దశకు చేరుకుంటే దానికి ప్రభావవంతమైన చికిత్స ఏదీ ఉండదు. దురదృష్టవశాత్తు అది అలాగే వదిలేయబడుతుంది, తప్పనిసరిగా మరణానికి శిక్షించబడుతుంది. నా ట్యూమర్ చాలా దుష్టమైనది. అమ్మా, కొన్ని ట్యూమర్లు క్యాన్సర్ కాకుండా మెదడులో పెరుగుదల మాత్రమే ఉంటాయి. అలాంటివి హానికరం కావు. అలాంటి ట్యూమర్లతో చాలా కాలం జీవించవచ్చు. అవి శస్త్రచికిత్స ద్వారా కూడా తొలగించవచ్చు. కానీ నా ట్యూమర్ 3వ మరియు 4వ గ్రేడ్కి చెందినది. అది ఏకరీతిగా కూడా లేదు. 3, 4 గ్రేడ్ అంటే ఏమిటి? ఒకటేంటంటే ట్యూమర్లకు 4 గ్రేడ్లుంటాయి. మొదటిది బెనైన్ ట్యూమర్. అది ఒక మచ్చలా ఉంటుంది. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించవచ్చు. సమయానికి శస్త్రచికిత్స చేస్తే మీరు బతికే అవకాశం ఉంటుంది. కానీ గ్రేడ్ ఎంత ఎక్కువ అయితే రోగిని పూర్తిగా నయం చేయడం అంతకంతకు అసాధ్యమవుతుంది. నాకు ఏకరీతిగా లేని ట్యూమర్ ఉంది. అందులో కొన్ని భాగాలు గ్లియోబ్లాస్టోమాతో ఉన్నాయి. అది అత్యంత దుష్టమైన ట్యూమర్. మీరు చూస్తే అది ఎంఆర్ఐ స్కాన్లో కాంట్రాస్ట్ ఏజెంట్తో వచ్చిన చిత్రాన్ని చూపిస్తుంది. అందులో ముఖ్యంగా తెల్లటి ప్రాంతాలున్నాయి. ఆర్కైవ్స్ ప్రకారం అలాంటి ట్యూమర్తో ఇప్పటి వరకు ఎవరూ బతికినట్టు లేదు. ప్రజలు ట్యూమర్ పరిమాణాన్ని బట్టి సుమారు 1 నుండి 2 సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు. కానీ దానికంటే ఎక్కువ కాలం ఎవరూ బతకరు. నిజంగా మనం ఈ కథను కొనసాగిద్దాం. అంటే 2018లో మీరు మీ మంచంపై ఒంటరిగా పడుకునున్నారు. ఆ సమయంలో దేవునికి మీరు ఏ ప్రార్థన చేశారు? అది ఎలా అనిపించింది? నేను చాలాసేపు ప్రార్థించాను. ఆ సమయంలో నా దగ్గర గడియారం లేదు, కానీ కనీసం 1 గంట అయినా అయి ఉండాలి. అక్కడ మళ్ళీ ఆ పవిత్రమైన స్థలంలో నేను నా పాపాలన్నింటినీ సర్వశక్తిమంతుడైన దేవుని ముందు వినయంగా ఒప్పుకుని నా జీవితాన్ని పూర్తిగా ఆయనకు అంకితం చెయ్యాలనే నా హృదయపూర్వక కోరికను వ్యక్తపరిచాను. నిజానికి నేను వ్యాపార రంగంలో ఉన్నాను. నేనొక ఆర్థికవేత్తను, అలాగే ఒక తయారీదారుడితో కలిసి ఆడియో పరికరాలు తయారు చేసే ఒక పెద్ద కంపెనీని స్థాపించాను. అది నన్ను దేవుని నుండి మరింత దూరం చేసింది. అందువల్ల నేను ఆయనతో ఉండి ఆయన పక్కన ఉండగలిగేలా దేవుడు ఆ విషయం జరగనివ్వాల్సొచ్చింది.
కానీ ఆ ప్రార్థనలో నేను దేవుని దగ్గర అన్నింటికీ ప్రార్థించాను. ఆయన నుండి దూరమయ్యానని, ఆ వ్యాపారంలో మరియు ఆ విషయాల్లో పాల్గొన్నానని ఆయన క్షమించమని అడిగాను. మరియు నాకు గుర్తున్న అనేక పాపాలను ఆయనకు ఒప్పుకొని ఆయన దివ్యక్షమాపణను ఎర్నెస్ట్గా అడిగాను. అలాగే ఇది నిజంగా ఆయన పవిత్ర సంకల్పమే అయితే నేను ముందుగా చెప్పినట్లుగా ఒక నిజమైన అద్భుతమైన హస్తక్షేపాన్ని చెయ్యమని ప్రార్థించాను. ఎందుకంటే నేను మానవాళికి అత్యవసర హెచ్చరిక సందేశాన్ని పంపగలిగేలా యేసు మహిమైన తిరిగి రాకముందు చాలామంది రక్షించబడేలా చెయ్యాలని కోరుకున్నాను. ఆమెనని నేను గంభీరంగా చెప్పిన తర్వాత నేను స్పష్టంగా గట్టిగా శక్తివంతమైన ఒక ప్రత్యేకమైన స్వరం విన్నాను. నేను నిన్ను ఎప్పటికీ మరణించనివ్వలా. ఎందుకు ఎప్పటికీ? ఎందుకంటే యేసు మన జీవితకాలంలోనే రాబోతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న ఈ లోతైన సంక్షోభాలను చూడండి. మన కళ్ల ముందే నెమ్మదిగా పెరుగుతున్న ఈ దుర్బల నియంతృత్వాన్ని చూడండి. నా పిల్లలు ప్రజలు అందలైపోయారు. ఎందుకంటే ఇది నెమ్మదిగా జరుగుతోంది. కాని గత 20 సంవత్సరాలను చూస్తే ప్రజల మానసిక స్థితి మారిపోయింది. వారి మనస్తత్వం మారిపోయింది. ఇప్పుడు ఎవ్వరూ ఎవరితోనూ మాట్లాడాలనుకోవటం లేదు. ఇప్పుడు అందరికీ మొబైల్ ఫోన్ మాత్రమే. రోజంతా వాళ్ళు మొబైల్ ఫోన్ పట్టుకుని చదువుతూనే ఉంటారు. అందువల్ల ప్రతీదీ మారిపోయింది. అనైతికత ప్రపంచవ్యాప్తంగా అంతగా వ్యాపించింది. అది అర్థం చేసుకోవడం కూడా కష్టమే. 20 సంవత్సరాల క్రితం మాత్రమే ఈ లోతైన మార్పు ఊహించదగినదే కాదు. కానీ నేను ఎప్పుడూ చెప్పినట్లే మనం ప్రతిరోజు చిన్న చిన్న క్షుద్రమైన మోతాదుల్లో దీనిని స్వీకరిస్తున్నందున మానవత్వంలో జరిగిన ఈ లోతైన ఆందోళన కలిగించే పతనాన్ని పూర్తిగా గ్రహించగల సామర్థ్యం మనకిక లేదు. అర్థమైంది. అంటే మీరు దేవుడికి గుండె నిండా ప్రార్థన చేశారు. అది దాదాపు గంటపాటు సాగింది. అయితే ఆ ముఖ్యమైన ప్రార్థన తర్వాత నిజంగా ఏం జరుగుతుంది? బాగుంది. నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు మొదటి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అకస్మాత్తుగా పరిచయం లేని వారు ఇతర రోగులు నా దగ్గరకు వచ్చి దేవుని గురించి ఏదైనా వినాలనుకుంటున్నామంటూ అడగడం మొదలుపెట్టారు. అది నేను ఆ సమయంలో నివసిస్తున్న దేశంలో జరిగింది. అది దేవునికి చాలా దూరంగా ఉన్న నాస్తిక దేశం. విశ్వవిద్యాలయానికి ముందు నా మొదటి ఉద్యోగం ఎక్స్రే టెక్నీషియన్గా, మరియు నేనొక విభాగాన్ని నిర్వహించాను. అందులో ఎంఆర్ఐ, టోమోగ్రఫీ ఉన్నాయి. కాబట్టి వైద్య రంగాల్లో వాతావరణం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ వాతావరణంలో దేవుని గురించి మాట్లాడటం అసాధ్యం. కానీ ఆసక్తికరంగా నేనక్కడున్నప్పుడు సుమారు 30 మంది నన్ను కలవడానికి వచ్చారు. ఇది పెద్ద సంఖ్యే. వాళ్లందరికీ సత్యం పట్ల తాహతీ ఉంది. నేను వారిలో ప్రతి ఒక్కరికీ సత్యాన్ని చెప్పగలిగాను. నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే నేను కలిసిన వారిలో ఫ్రమ్ డాక్టర్స్ నుండి హైజీన్ బాధ్యత వహించే వారి వరకు నా అత్యంత ముఖ్యమైన అనుభవం హైజీన్ బాధ్యత వహించే వ్యక్తితో జరిగింది. ఎలా జరిగిందో నా భార్య ద్వారా ఆమె నన్ను గురించి అడగడం ప్రారంభించింది. ఒక పూర్తిగా తెలియని వ్యక్తిని అర్థం చేసుకోవడం నిజంగా కష్టం. ప్రజలు చుట్టూ అడుగుతూ మీతో సంప్రదించాలనుకోవడం. తర్వాత నేను ఇంకొన్ని రోజులు మరో దూర ప్రాంతంలో గడిపాను. దురదృష్టవశాత్తు ఆ ప్రత్యేకమైన మహిళను కలిసే అవకాశం నాకు రాలేదు. అందుకే నేను అక్కడికెళ్ళాను. ఇంక కొంత దూరంలో నుంచే ఆమె వెంటనే నన్ను పిలిచింది. గోరాన్, హే, నువ్వు నాకు నిజంగా లోతైన విషయాన్ని చెప్పగలవా? సత్యం గురించి, దేవుడు గురించి, యేసు గురించి. అంటే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ ఆస్పత్రిలో ప్రజలు విశ్వాసం వైపు మళ్లిపోతున్నారు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇంతకు ముందు అలాంటి అనుభూతి నాకెప్పుడూ రాలేదు. నేను ఎప్పుడూ బైబిల్ను, యేసు తిరిగి రానున్న చివరి కాలాలను అధ్యయనం చేసేవాణ్ణి. కాని ఇంత శక్తివంతమైన, తీవ్రమైన దేవుని కార్యాలను నేనెప్పుడూ చూడలేదు. ఇప్పటికీ నేను దేవుని కోసం తీవ్రంగా పనిచేస్తున్నానని చెప్పగలను. అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఉదాహరణకి ఇటీవల నేను అయ్యో, నిజంగా విచిత్రమైన, అసాధ్యమైన పరిస్థితుల వల్ల అవి అసలు వాస్తవికంగా కూడా అనిపించవు. నేను ఏదో విధంగా ఆ వ్యక్తిని చేరుకోగలిగాను. ఆ తర్వాత నన్ను కొంతమంది పిలిచారు. ఎందుకంటే అక్కడొక దురదృష్టకరమైన మహిళ ఉండేది. ఆమెకు తీవ్రమైన క్యాన్సర్ ఉండి అది ఆమె మొత్తం పొత్తికడుపు భాగాన్ని పూర్తిగా ఆక్రమించేసింది. ఆమె నెమ్మదిగా మరణిస్తున్నది. అక్కడున్న ప్రతి అవయవం పూర్తిగా నశించిపోయింది. అది చూడటానికి నిజంగా భయంకరంగా, హృదయవిదారకంగా అనిపించింది. అందువల్ల నా ప్రియమైన భార్యతో కలిసి మేము ఆమెను సందర్శించాము. ఆమెతో కలిసి మనస్ఫూర్తిగా ప్రార్థించాము. దేవుడు గురించి, లోతైన మరియు శాశ్వతమైన సత్యం గురించి చాలాసేపు మాట్లాడాము. ఆ తర్వాత ఆమెను క్లినిక్లోని పాలియేటివ్ కేర్ యూనిట్కు పంపించారు. అక్కడ జీవితాంతానికి చేరుకున్న వారిని ఉంచుతారు. మేం ప్రార్థించాము. అలాగే నాకొక గ్రూప్ కూడా ఉంది. నేను మీకు లింక్ కూడా పంపగలను. మీరు ఫేస్బుక్లోనూ, ఆన్లైన్లోనూ మాతో చేరవచ్చు. ఏమైనా మా ప్రార్థనల తర్వాత
కొన్ని రోజుల్లో ఆ మహిళ పాలియేటివ్ కేర్ యూనిట్ నుండి డిశ్చార్జ్ అయింది. ఎప్పటికన్నా మెరుగ్గా అనిపించుకుంది. ఇప్పుడు ఆమె మా గ్రూప్ ప్రార్థనల్లో మాతో చేరుతోంది. ఇలాంటి అనుభవాలు మేమెప్పుడూ ఎదుర్కొంటుంటాము. దేవునికి మహిమ, దేవునికి మహిమ. అది దేవునితో నా సాంగత్యానికి ఫలితం. 2018కి ముందే కూడా నేనాయన కోసం వివిధ దశల్లో పనిచేశాను. కానీ ఆ సమయం నుండి నేను నా జీవితాన్ని పూర్తిగా ఆయనకు అంకితం చేశాను. దాంతో అనేక మంది నిజంగా దేవుణ్ణి కనుగొన్నారు. అది నా శక్తితో కాదు, కానీ నేను నా మనసును దేవునికి అర్పించాను కాబట్టి ఆయన ఆ లోతైన మాటలను నాతో మాట్లాడగలిగారు. నాక్కాదు, ఆయన దివ్య మార్గదర్శకత్వం ద్వారాలే. దేవునికి మహిమ. మీ అనుభవానికి కొంత వెనక్కి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. మీరు దేవునికి ప్రార్థించిన తర్వాత, ఆ గంటపాటు ప్రార్థన చేసిన తర్వాత క్యాన్సర్ విషయంలో ఏమైంది? డాక్టర్లు ఏమన్నారు? తర్వాత స్కాన్లు ఎలా కనిపించాయి? బాగుంది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వారు మళ్లీ ఆపరేషన్ చేశారు. ఏం చేయవచ్చో చూడటానికి. తర్వాత మళ్లీ మూసేశారు. వారు సుమారు 1 సెంటీమీటర్ నరాన్ని పరీక్ష కోసం తీసేశారు. అక్కడ వారు అది 4వ దశలో ఉందని మాత్రమే కనుగొన్నారు. అంటే అది అత్యంత ప్రమాదకరమైన ట్యూమర్. అది ఆర్కైవ్స్లో కూడా లేనిది. బిలియన్ల మందిలో ఎప్పుడైనా ఎవరో ఒకరు ఏదో ఒకటి దాటి బతికే అవకాశం ఉంటుంది. జపాన్లో బాంబులు పడినప్పుడు కూడా 40 మీటర్ల దూరంలో ఉన్నవారు కూడా బతికినవారున్నారు. కానీ సాధారణ పరిస్థితుల్లో దీన్ని దాటి ఎవ్వరూ బతికినట్టు వైద్య ఆర్కైవ్స్లో రికార్డు లేదు. ఎందుకంటే ఇది చాలా వేగంగా ఉంటుంది, సహజ చికిత్సలతో కూడా కాదు. నేను ఔషధ మొక్కల సారాలతో సహజ చికిత్సకు మద్దతుదారిని. అంటే బయోషాపుల్లో అమ్మే ఆ పేరుకే విటమిన్లు, ఖనిజాలు కాదు. అక్కడ ప్రజలు డబ్బు సంపాదించడానికే అవి. కానీ ఆ షాపుల్లో కూడా ఈ సారాలుంటాయి. ఉదాహరణకి కాల్షియం సారం సముద్రంలో ఉండే ఒక ప్రత్యేకమైన మొక్క నుండి తయారు చేస్తారు. అది జీవ పదార్థం నుంచే తీసుకోవాలి, ఎందుకంటే అప్పుడన్నీ సన్నగా పొడి చేస్తారు. అందుకే నేను చెప్పాలనుకుంటున్నదేమిటంటే, నేను ఆ సంప్రదాయ ఔషధ మొక్కల వైద్యం పట్ల మద్దతిస్తాను. అది మనం ఇప్పుడు చూస్తున్న దానికంటే చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజలు డబ్బు కోసమే అన్న విషయం గుర్తించరు. కానీ అసలు ప్రశ్నకు తిరిగొస్తే, ఆ నిజంగా ఆశ్చర్యకరమైన అనుభవం తర్వాత నేను చాలా త్వరగా మంచం నుండి లేచి అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహించాను. ప్రజలు నన్ను నిరంతరం ఫోన్ చేసి మాట్లాడాలని కోరుకుంటూ ఉండేవారు. నేనింకా వారి మంచాల్లో ఉన్నప్పటికీ నన్ను చూసేందుకు వచ్చిన నర్సులు కూడా అలాగే. అదంతా నిజంగా చాలా ఆసక్తికరంగా, ఖచ్చితంగా గుర్తుండిపోయే సమయంగా అనిపించింది. అంతేకాక నాకు తెలీదు, డాక్టర్లు నేను ఇంత బాగా కోలుకుంటున్నానని నమ్మలేకపోయారు. అందుకే వారు నన్ను మొదట అనుకున్నదానికంటే కొంత ఎక్కువ రోజులు అక్కడుంచారు. అయితే దాదాపు 10 రోజులు గడిచిన తర్వాత నన్ను అధికారికంగా డిశ్చార్జ్ చేసి నా ప్రేమతో నిండిన కుటుంబంతో వెంటనే ఇంటికి వెళ్లాను. అప్పటికే నేను చాలా బాగున్నాను. ఎంతో ఊరటగా అనిపించింది. ఆ సమయంలో మేమొక కొండ గ్రామంలో నివసించేవాళ్లం. మేము కొండల్లో 10 కిలోమీటర్ల నడకకు వెళ్ళాం. అందుకు ముందు నేను 10 మీటర్లు కూడా నడవలేకపోయాను. కాని దేవుని అద్భుతం జరిగిన తర్వాత నేను 3 గంటలకు పైగా కొండలపైకి దిగువకు నడిచాను. దేవుడు నిజంగా ఊహించలేని అద్భుతాన్ని చేశాడు. నేను చెప్పగలిగిందిదే. అందరూ డాక్టర్లు కూడా నా మాటతో ఏకీభవించారు. నాకేం జరిగిందో వాళ్లకర్థం కాలేదు కాబట్టి అగ్రశ్రేణి డాక్టర్లు నన్ను పరీక్షించారు. ఒక డాక్టర్ ఇలా అన్నాడు, మీకు తెలుసా సార్, దేవుడు లేడు, అద్భుతాలు జరగవు. ఇప్పుడు నేను మీకొక విషయం చెబుతాను. మీ ట్యూమర్ మాయమైపోయింది కాబట్టి అది నిజంగా మాయమైపోలేదు. ఎందుకంటే అది అలా మాయమవ్వడం సాధ్యపడదు. బదులుగా మీ శరీరం దాన్ని ఏదో విధంగా చుట్టేసింది. దాన్ని చుట్టేసి కణాల మధ్య దాచేసింది. దేవుడు లేడు, అద్భుతాలు లేవు. కాబట్టి ఇది కేవలం ఒక పరిణామ అవకాశమే. అందువల్ల శరీరం ఆ మెదడును చుట్టేసే మార్గాన్ని కనుగొంది. తద్వారా ఆ ఫంక్షన్. అంటే డాక్టర్లను నేను ఎంతో గౌరవిస్తాను. ఎందుకంటే వారు చాలా మంచి విద్యావంతులు. మామూలు డిగ్రీలు పూర్తి చేసిన మనందరితో పోలిస్తే రెట్టింపు చదువుతారు. కాని ఒక డాక్టర్గా వ్యక్తి తన స్వంత మేధస్సును ఉపయోగించాలి. ఎందుకంటే ఔషధ పరిశ్రమ యూనివర్సిటీ వ్యవస్థను నడిపిస్తుంది. విద్యార్థులను తప్పుడు సమాచారంతో ముంచెత్తుతుంది. తద్వారా వారి మందులు అమ్ముడవుతాయి. కాని ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, డాక్టర్లు అవసరం. అహాలంతా ప్రాకృతిక వైద్యంలో కొంతమంది పూర్తిగా అతిగా వెళ్లి మనకు డాక్టర్లు అవసరం లేదని అంటారు. నిజమైన సమతుల్యత అనేది 2 వైపులను ఉపయోగించి వడపోసుకోవడమే. అదే నిజంగా జరిగింది. డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. కొంతమంది నిజాన్ని అంగీకరించరు కూడా. ఆ గ్రూప్లోని ఒక డాక్టర్, ఆమె చాలా కాలం పాటు మా ప్రార్థనా సమూహంలో ముఖ్య సభ్యురాలిగా ఉన్నారు.
అందులోనూ ఇప్పుడు మనం డాక్టర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక్కసారిగా గుర్తొచ్చింది. నాకు దగ్గరగా ఉన్న ఒక స్నేహితురాలుంది. ఆమె ఒక డాక్టర్. తన స్వంత ప్రకృతి వైద్య కేంద్రం ఉంది. చాలా అధికారికమైన వైద్య నిపుణురాలు. కానీ ఆమె న్యూ ఏజ్ మతంలో పాల్గొనేది. అక్కడ వేరే వైపు నుండి వచ్చిన పద్ధతులు ఉపయోగించేవారు. తర్వాత ఒక అద్భుతమైన విధంగా దేవుడు మమ్మల్ని ఆమె తల్లి ద్వారా కలిపాడు. ఆమె నాస్తికురాలు. నా ఆరోగ్య పరిరక్షణ అనుభవం గురించి విన్నది. ఆమె కూడా తన విషయాన్ని మనం మాట్లాడాలని కోరింది. ఆమెకు దీనిని ఎలా అంటారు? ఇదొక వ్యాధి. అందులో నాడులు క్రమంగా క్షీణిస్తాయి. త్వరలో నడవలేరు. బలహీనత ఎక్కువవుతుంది. చివరికి నోరు కూడా తెరవలేరు. మరణిస్తారు. సారాంశంగా దీనికి చికిత్స ఏదు. దీన్నుంచి కోలుకున్నవారో ఎవ్వరూ లేరు. మరియు అప్పుడే ఆమె మమ్మల్ని కలవకముందే దేవుడు ఆమెను కాపాడుతున్నాడు. ఆమె న్యూ ఏజ్లో ఉన్నప్పటికీ ఆమె వ్యాధి 15 సంవత్సరాల వరకు చాలా నెమ్మదిగా పురోగమించింది. ఇది అసాధారణం. కాని దేవుడు ఆమెను సిద్ధం చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె నిజాన్ని తెలుసుకుంటుందని ఆయనకు తెలుసు. తర్వాత ఆమె మా గ్రూప్లో చేరింది. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కువగా వివరాల్లోకి వెళ్ళను. కానీ సారాంశంగా మేము నిజం, మతం గురించి చాలా మాట్లాడాం. చాలా అడ్డంకులున్నాయి. సాతాను ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఆమె దేవునికి చాలా విశ్వాసపాత్రురాలిగా మారింది. ఇప్పుడే 2-3 నెలల క్రితం అన్నీ తొలగిపోయాయి. ఆమె శారీరకంగా సాధారణ స్థితికొచ్చింది. ఆ నాడులు నాశనం అయినప్పటికీ అన్నీ తిరిగి సరిచేయబడ్డాయి. ఇప్పుడు 68 సంవత్సరాల వయసులోనూ ఆమె కుర్రతనంలోనున్నట్టు నడుస్తోంది. దేవస్టి మహిమ, దేవునికి మహిమ. మీరు ప్రార్థించినప్పటి నుండి పూర్తిగా స్వస్థత పొందే వరకు ఎంత సమయం పట్టింది చెప్పండి? ప్రార్థన తర్వాత రాత్రికి రాత్రే జరిగిందా, లేక కొంతకాలం పాటు అది మెల్లగా తగ్గిపోయిందా? మీకు గుర్తుందా? బాగుంది. నేను చెప్పినట్లే ఆ తర్వాత వెంటనే లేచి నా బలాన్ని అన్నింటినీ తిరిగి పొందాను. కానీ పూర్తిగా సర్దుకోవడానికి, మెదడులో పేరుకున్న రక్తపు గడ్డలు కరిగిపోవడానికి, అన్నీ సరిగా రావడానికి 1 లేదా 2 సంవత్సరాలు పట్టింది. కానీ నేను చెప్పాలి, నేను అబద్ధం చెప్పడం అనిపించడం. దేవుడు నన్ను కొంచెం బలహీనంగా ఉంచాడు. అందుకే ఈరోజు కూడా నేను పూర్తిగా బలంగా లేను. ఉదాహరణకి అపొస్తలుడు పౌలు విషయానికొస్తే ఆయన తలలో ఉన్న ఆ వ్యాధిని తొలగించమని దేవుని 3 సార్లు ప్రార్థించాడు. బైబిల్లో చదివినట్లుగా యేసు ఆయనకు, నువ్వు నన్ను చాలాసార్లు అడిగావు, ఇక దాని గురించి నన్ను అడగకు అని చెప్పాడు. అందుకే దేవుడు చాలాసార్లు మనుషుల్ని బాధతో ఉంచుతాడు, వారు గర్వపడకుండా ఉండేందుకు. ఒక మేనేజర్గా నాకు గర్వం పెరిగే స్వభావం ఉండొచ్చని, అందుకే దేవుడు నన్ను ఇలా ఉంచేశాడు. అయితే ఆయన నన్ను అన్ని చోట్లకు తీసుకెళ్లాడు. కాని చివరికి తన వద్దకు వినయానికి తీసుకెళ్లాడు. కాని నేను, మనందరం కూడా మన నెగటివ్ లక్షణాలు మళ్లీ పెరగకుండా దేవునికి ఎప్పుడూ ప్రార్థించాల్సిందే. ఖచ్చితంగా. చెప్పండి, మీ అనారోగ్య కాలం మొత్తం, సెలవులు, మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఇబ్బందులు, ఈ మొత్తం అనుభవంలో దేవుడు మీకు ఏమి చూపించాడు? ప్రేమ. అందుకు ముందు మీరు ఎలా జీవించేవాను? నేను ఒక సాధారణ పౌరుడిగా సగటు జీవితం గడిపారు. నాకు నేరాలలోనో లేదా ఏదైనా చెడ్డ పనుల్లోనో సంబంధం లేదు. కాని పరిస్థితి ఎలా ఉంది? దేవుని ముందు నేరస్తులు, ఆయనకు దగ్గరగా ఉండేవారు రక్షణకు కూడా చల్లబడిపోయిన వారికంటే ఎక్కువగా ఉంటారు. దేవుణ్ణి తెలిసినవారు చల్లబడిపోయారు. మనము చూస్తే క్రీస్తు శిలువపై ఉన్నప్పుడు ఆయన పక్కన ఉన్న దొంగను గుర్తు చేసుకుందాం. ఆయన రక్షించబడ్డారు. కాని ఆయనను చంపిన యూదులు, దేవునికి దగ్గరగా ఉన్నవారు రక్షించబడలేదు. అందువల్ల దేవుడు మన బాధ్యతను మన జ్ఞానాన్ని బట్టి నిర్ణయిస్తాడు. నేను పాస్టర్ల కుమారుణ్ణి, మనవడిని, అంటే క్రైస్తవ ప్రవక్తల కుటుంబానికి చెందినవాడిని. కాబట్టి నాకితరుల కంటే ఎక్కువ తెలుసు. దేవుడు పాపాన్ని కూడా మన జ్ఞానాన్ని బట్టి కొలుస్తాడు. అందువల్ల దేవుని గురించి ఏమీ తెలియనివారు, ఆయన ఉన్నారని కూడా ఎప్పుడూ విననివారు, వారు కలిగిన స్వభావాన్ని, వారికున్న జ్ఞానాన్ని బట్టి రక్షించబడతారు. కాని మన జ్ఞానం ఎంత లోతుగా ఉంటే ఒక విధంగా మనం మరింత రక్షణ పొందుతామో. ఎందుకంటే జ్ఞానం లోతుగా ఉంటే మనం దేవునికి మరింత దగ్గరగా ఉంటామో, మరింత రక్షణలో ఉంటామో. అని అదే సమయంలో మన బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అది నిజమే. అందుకే నేను మళ్లీ చెబుతున్నాను, రక్షణకు జ్ఞానం అవసరం కాదు, కానీ అది సహాయపడుతుంది. శాతాను మనకు జ్ఞానం ఉన్నప్పుడు మనలను న్యూ ఏజ్లోకి, రకరకాల విషయాల్లోకి సులభంగా దారి మళ్లించగలడు. మీ జీవితంలో మీరు ఇలా అంటారా? ఆ ముఖ్యమైన అనారోగ్యం వచ్చే ముందు మీరొక అభివృద్ధి చెందిన కంపెనీని, విజయవంతమైన వ్యాపార సంస్థను స్థాపించారు, ఇలా కొనసాగింది. మీరు నిజంగా సిఫార్సు చేస్తారా? ప్రజలు సవాలుతో కూడిన వ్యాపార ప్రపంచంలోకి చొరబడాలని, ఆ కష్టమైన, ఆకర్షణీయమైన విషయాలతో తమ మనసును పూర్తిగా నింపుకోవాలని?
ఒకరి జీవితంలో అది విగ్రహారాధనగా మారకుండా ఉండేందుకు ఎంతవరకు వెళ్ళాలి? బిజినెస్ అనేది పాపం కాదు అనుకున్నాం. ప్రజలు జీవించాలి, పనిచేయాలి. ఖచ్చితంగా. అసలు విషయం మన జీవితాల్లో కేంద్ర బిందువు ఏమిటి? మన ఆలోచనలు ఎక్కడున్నాయి? మనం రోజుకు 15 గంటలు పనిచేసేలా ఒక వ్యాపారం నిర్మిస్తే మనం ఇక సామర్థ్యం కోల్పోతాం. మనం అంగీకరించాలి. అంటే నిజంగా నేనిప్పుడు పూర్తిగా పవిత్రుణ్ణి, నీతిమంతుణ్ణి అని కూడా చెప్పలేను. ఎందుకంటే మనుషులుగా మనం ఎప్పుడూ ఎదుగుతూ, మారుతూ ఉంటాం. ఎందుకంటే యేసు తిరిగి రాకముందు మనం పవిత్రులుగా ఉండాలి. ఒకరోజు మనం ఆ కోణం గురించి కూడా మాట్లాడవచ్చు. కానీ నా ఆలోచన తారుమానేయండి. పర్వాలేదు, ఎప్పుడైనా నిస్సంకోచంగా మాట్లాడొచ్చు. దాన్ని తడిమితే అది కంపించడాన్ని ఆపేస్తుంది. అవును, దయచేసి ప్రశ్నను మళ్ళీ చెప్పండి. నా ఫోన్ నన్ను దృష్టి మళ్లించింది. అవును, మీరు ప్రజలు వ్యాపారంలోకి రావాలని సిఫార్సు చేస్తారా? అది మన జీవితంలో విగ్రహారాధనగా మారకముందు ఎంతవరకు వెళ్ళొచ్చు? బాగుంది. పాత నిబంధనలో మనం స్పష్టంగా చూడగలం. భూమిపై అత్యంత ధనవంతుడు, అత్యంత విజయవంతుడైన వ్యక్తి అదే సమయంలో అత్యంత విశ్వాసవంతుడు, భక్తుడుగా కూడా ఉన్నాడు. కాబట్టి సంపద అనేది రక్షణ పొందడంలో అధిగమించలేని అడ్డంకి కాదని స్పష్టంగా తెలుస్తోంది. కాని దురదృష్టవశాత్తు యేసు స్వయంగా లోతుగా చెప్పినట్లుగా నిజంగా పరలోక రాజ్యంలో ప్రవేశించే ధనవంతులు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. మనము ఒంటె వంకర గేటు గుండా వెళ్ళినట్లుగా వెళ్ళలేము. అంటే నా అభిప్రాయంలో దేవుడు మనకు మార్గనిర్దేశం చేస్తూ ఆయన మనను వ్యాపార విషయాల్లో కూడా నడిపిస్తేనే వ్యాపారం నిజమైన వ్యాపారం అవుతుంది. మనం ఆయనను పట్టుకుని ఉండాలి. మనం పని చేస్తున్నప్పుడు ఆయనను ప్రార్థిస్తూ ఇక్కడ మనం ఏమి చెయ్యాలో ఆయన మార్గదర్శనం కోరాలి. మనము మన వ్యాపార భాగస్వామిని మోసం చేస్తామా? మనము అసత్యంగా వ్యవహరిస్తావా? మనము ఏదైనా విధంగా దొంగతనం చేస్తావా? కానీ అది కూడా అసలు విషయం కాదు. ప్రధాన విషయం మన ఆలోచనల మధ్యలో ఏముంది? వ్యాపారం వల్ల మనం ఉదయం లేచిన తర్వాత కనీసం 1 గంట ప్రార్థించలేమని మనకనిపిస్తే, మనకు ఆగిపోతున్నామనే భావన వస్తే, వ్యాపారపు ఒత్తిడి మన బలాన్ని పూర్తిగా తీసేసిందని, ఇక మనకు లేచి 1 గంట ప్రార్థనించడానికి, రాత్రి పడుకునే ముందు ప్రార్థనించడానికి శక్తి లేదని అనిపిస్తే, అది మనకు ఇది దేవుని చిత్త ప్రకారం లేదని సంకేతంగా భావించాలి. ఆ అనుభవం నుండి మీరు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పుడు 2025 సంవత్సరం మీరు ఆ బంధనం నుండి విడుదలై 4 లేదా 5 సంవత్సరాలయ్యింది అనుకుందాం. అది కరెక్టేనా? బహుశా అంతకంటే ఎక్కువ కాలొచ్చు. అది 2015లో జరిగింది. ఇప్పుడు 2025. అది 89 సంవత్సరాలయ్యింది. ఇప్పుడు మీకెలా అనిపిస్తోంది? ప్రేక్షకులకు ఇది చాలా ఆసక్తికరంగా అనిపించవచ్చు అని నేను నమ్ముతున్నాను. ఆ కాలం నుండి ఇప్పటికీ మీకెలాంటి ఆరోగ్య సమస్యలున్నాయా? నాకు బలహీనంగా అనిపిస్తుంది. అంటే నేను చెప్పాలంటే నేను అపుస్తలుడు పౌలు కాదు, నేను ప్రవక్త కూడా కాదు. మీరు నన్ను బాగా అర్థం చేసుకోవాలంటే దేవుని స్వరం నాకు స్పష్టంగా వినిపించిన ఏకైక సమయం ఆయన నన్ను స్వస్థపరిచినప్పుడు మాత్రమే. అప్పట్నుండి నాకికపై స్పష్టమైన స్వరం వినిపించలేదు. ప్రజలారా, నేను తరచుగా గమనించాను, సాతాను తరచూ మెల్లగా చెవిలో చెప్పడం, అలాగే మనకే మన ఆలోచనలు కూడా మనకు ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించడమో, ఎవరో ఏదో చెప్పినట్టు అనిపించడమో, ఇవన్నీ చాలాసార్లు మన సొంత ఆలోచనలే కావచ్చు. అందుకే ఆ విషయంలో మీరు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పగలిగిందంతే. ఇది నా అనుభవానికి కూడా వర్తిస్తుంది. అందువల్ల దేవుడు మనకు మార్గనిర్దేశనం చేస్తాడు. మనం ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు చివరికి ఆయన మాటలు మనకు వినిపించటం జరుగుతుంది. కానీ సాతాను మనపై పరిమితులు పెడతాడు. ఉదాహరణకి ఆ కీలకమైన క్షణాన్ని మనం గుర్తు చేసుకుందామంటే, ఆయన పేరేమిటి? ఏసావు వంశంలోకి చెందిన అబ్రహాం యొక్క ప్రత్యక్ష వారసుడు యాకోబు. ఆయన ప్రసిద్ధిగా యేసుతో పోరాడినప్పుడు పవిత్ర బైబిల్ అది దేవదూత అని స్పష్టంగా పేర్కొంది. కానీ ఒక ప్రత్యేకమైన మరియు లోతైన రచనలో నిజంగా మంచి మరియు గౌరవనీయమైన రచయిత అదే సమయంలో సాతాను అతని వెనక నుండి చీకటి మాటలు చెబుతూ, ఈ పోరాటంలో నువ్వు ఎప్పటికీ గెలవలేవు వంటి మాటలు ఎప్పటికీ చెబుతూ అతని మనసులో అనుమానం, నిరాశ విత్తడానికి లేదా గెలిచి ద్వేషంగా మారిపోవడానికి ప్రయత్నిస్తున్నాడని స్పష్టంగా వివరించారు. సాధారణంగా చెప్పాలంటే మనం అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది అద్భుత ప్రపంచంతో. ఎందుకంటే అక్కడే సాతాను ఎక్కువగా ఉంటాడు. నిజాన్ని వెంబడించడానికి ప్రారంభమైన అనేక ఉద్యమాలలో నేను గమనించాను, సాతాను వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చివరికి వారు ముందున్న స్థితి కంటే ఇంకా చెడ్డ అపవిత్రతలోకి వెళ్ళిపోయారు. ఖచ్చితంగా. మీరు ప్రస్తుతం ప్లాన్ బేస్డ్ డైట్లో ఉన్నారా? మరియు మీరు ఇతరులకు కూడా ప్లాన్ బేస్డ్ డైట్ను సిఫార్సు చేస్తారా? ఈ రోజుల్లో ప్లాంట్ బేస్డ్ డైట్ చాలా అవసరం. నేను ఒకటి మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. నేను పూర్తిగా జంతు ఉత్పత్తులను తీసుకోను. కానీ ఈ రోజుల్లో మొక్కలు,
ముఖ్యంగా మీరు వాటిని మీ సొంత తోటలో, మీ భూమిలో పెంచకపోతే చాలా పోషకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మనం గుడ్లు తినాల్సిన పరిస్థితిలో ఉన్నాం. గుడ్లు నిజంగా ఏకైక జంతు ఉత్పత్తి. ఇందులో కేవలం మాంసం మాత్రమే గాదు, కేవలం ఎదిగినదేమీ గాదు, కానీ జీవనానికి అవసరమైన ప్రతీదీ ఉంటుంది. దాంతో ఒక సంపూర్ణ జీవి పూర్తిగా అభివృద్ధి చెందగలదు. అందుకే ఇది పూర్తిగా సారాంశంగా ఉంటుంది. ఒకరోజు మనపై హింస వచ్చిందంటే మనం వాటిని పెంచాల్సొస్తే ఆశ్చర్యపడను, కానీ ఆ విషయం వేరుగా ఉంచాలి. కాబట్టి గుడ్లు మనం 99% మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు మనం తినడానికి బ్రెడ్లు తయారు చేసుకోవాలి. వాస్తవానికి శత్రువు బ్రెడ్ను నేటి ఆహారంలో అత్యంత విషపూరిత పదార్థంగా మార్చేశాడు. అలాగే నేటి గోధుమలో దాని జన్యు నిర్మాణాన్ని మార్పు చేశారు. అందువల్ల అది చాలా ప్రమాదకరంగా మారింది. కానీ పాత రకాలైన ఎమ్మర్ వంటివి, అవి కేవలం డ్రై ఈస్టుతో మాత్రమే తయారు చేస్తే, తాజా ఈస్టుతో కాదు. అలాగే బ్రెడ్లో రంధ్రాలు ఉండేలా, పూర్తిగా పొడి అయ్యేలా ఉడికిస్తే మంచిది. దాన్ని ఒకరోజు వదిలేయడం ఉత్తమం. ఇది ఆరోగ్యకరమైన ఆహారపు మూలాధారాల్లో ఒకటి. నేనిప్పుడు ఆ విషయానికి లోనవను, అయితే దానిపై నేను చాలా సమయం ఖర్చు చేశాను. నేనేను ఖచ్చితంగా 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 కానీ మీరు ఈరోజు ఎలా అనిపిస్తోంది అనేది కొంచెం వివరంగా ప్రజలకు చెప్పగలిగితే బావుంటుంది. మీరు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారా, లేదా ఇంకా దాని ప్రభావాలు ఏవైనా మిగిలున్నాయా? అదే నాకు ఆసక్తిగా ఉంది. బాగుంది, నేను అన్నీ చేయగలుగుతున్నాను. అంటే నేను పుస్తకాలు రాస్తాను, నేను శారీరక పనిలో కూడా పాల్గొంటాను, అలాగే తరచుగా చాలా దూరం డ్రైవ్ చేస్తాను. ముఖ్యంగా ఒక్క దిశలోనే 600 కిలోమీటర్లు ప్రయాణిస్తాను. ఇది నిజంగా పెద్ద ప్రయాణమే. నేను సాధారణంగా పని చేయగలను, కానీ నేను మునుపట్లా లేనట్టు అనిపిస్తుంది. కొంచెం బలహీనంగా. నాకు కొంత బలహీనత అనిపిస్తుంది. దానికి నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటేనే నిజంగా ఇది నన్ను అపస్తలుడు పౌలు గొప్ప ఉదాహరణలా నిజంగా వినయంగా ఉంచుతుంది. ఇది నన్నెప్పుడు లోతుగా వినయంగా ఉంచుతుంది, అహంకారంగా మారి చివరికి దేవుని నుండి దూరం అవ్వకుండా ఉండేందుకు. ధన్యవాదాలు. దీనికి ఆయనకు థ్యాంక్స్. అయితే చివరి మరియు అత్యంత ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటిగా, మీరు జీవితంలో ఒక ముఖ్యమైన కోణంలో ఇంత గొప్ప విషాదాన్ని, అపారమైన దుఃఖాన్ని అనుభవించిన వ్యక్తిగా, జీవితంలో కష్టాలెదుర్కొంటున్న వారికి, తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్న వారికి మీరు ఏమి చెప్పాలనుకుంటారు? వారికొక సందేశం ఇవ్వాలని మీకు వదిలేస్తాను. ఒక విషయం మాత్రం నేను చెప్పదలను. దేవుడు మనం మార్పు మరియు రక్షణ గురించి ప్రశ్నలో చెప్పిన సందర్భంలో, దేవుడు మనం చెయ్యగలిగిన వాటిని మనం చెయ్యాలని ఆశిస్తాడు. అంటే ఆఫ్రికాలో ఏమీ లేని నల్లజాతి ప్రజలను దేవుడు వారు ఏమీ చేయకపోయినా స్వస్థపరుచుతాడు. ఎందుకంటే వారు చెయ్యగలిగే స్థితిలో లేరు. కానీ మనం ఏదైనా చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, మొక్కల సారాలను ఉపయోగించాలని ఆశిస్తాడు. కానీ అవి కూడా తీవ్రమైన వ్యాధులను నయం చేయలేవు. అక్కడే దేవుని సహాయం అవసరమవుతుంది. కానీ మనవైపు చూస్తే మాంసం, మద్యం, కాఫీ, సిగరెట్లు, హానికరమైన పదార్థాలు, నల్ల మరియు ఆకుపచ్చటి వంటి వాటిని వదిలేయాలి. అంటే అన్నీ ఆరోగ్యానికి హానికరమైనవి. అదేవిధంగా నా పేజీలో నేను మీకు చాలా సిఫార్సు చేస్తాను. నాకు ఫేస్బుక్లో మరియు ఇంటర్నెట్లో 2 ప్రత్యేక పేజీలు మరియు గ్రూపులు ఉన్నాయి. అక్కడ మీరు ఆరోగ్యకరమైన ఆహారం గురించి సమగ్ర విభాగాన్ని సులభంగా కనుగొనవచ్చు. నేను ఎంతో గౌరవనీయులైన రచయితల నుండి జాగ్రత్తగా సేకరించిన ఒక విస్తృతమైన పుస్తకం ఉంది. అది ఆరోగ్యానికి సంబంధించిన అన్ని ప్రాథమిక సూత్రాలను, నిజంగా అవసరమైన ముఖ్యమైన సంగ్రహాలను, తదితర విషయాలను పూర్తిగా వివరంగా వివరిస్తుంది. నాకనిపిస్తోంది, మీరు దయచేసి దాన్ని స్క్రీన్పై రాయగలరా? మీరు చేయవచ్చు. మీకది లభిస్తుంది. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఆరోగ్యంగా తినడం. కొన్ని వ్యాధులలో, ఉదాహరణకు 20 రెట్లు నొంత ఫ్రాంకిన్సెన్స్ సారం తీసుకోవడం. కావున సాధారణ ఫ్రాంకిన్సెన్స్ సారం ఆరోగ్యానికి మంచిదే, కానీ అది చికిత్స చెయ్యదు. మీరు ఆ తీవ్రమైన వ్యాధులలో అధిక నోతులో తీసుకుంటే మీరు చెప్పినట్లుగా అది నయం కావచ్చు. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం. అలాగే నేను సిద్ధం చేసిన పుస్తకంలో చేర్చిన ప్రత్యేక చికిత్సలు కూడా అవసరం. అవి అన్నీ తీసుకున్నప్పుడు చివరి దశల్లో కూడా ఆరోగ్యాన్ని తిరిగి పొందడం సాధ్యమే. తర్వాత మిగతా భాగాన్ని దేవుడు చూసుకుంటాడు. ఖచ్చితంగా. అంటే మన చేతనైనంత వరకు చెయ్యాలని మీరు కూడా సూచిస్తారా? అన్నీ మన చేతిలో ఉన్నదంకా. మన చేతిలో ఉన్నదంతా దేవునికి ప్రార్థన, నిరంతర సమర్పణ, ఇవన్నీ. ఒక కొత్త జనలం అది బయటపడుతుంది.
నేను ఎవరికైనా ఒక ప్రశ్న మాత్రమే అడగగలను. మీను ద్వేషించే, మీపై దాడి చేసే, వ్యాపారంలో సహా వివిధ రంగాల్లో మీకు హాని చేసే ఎవరినైనా చూస్తే, మీరు ఆ వ్యక్తిపై ద్వేషాన్ని అనుభవిస్తే, అది మీ హృదయంలో ప్రేమతో నిండిపోయేలా దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాల్సిన సంకేతంగా భావించాలి. ఎందుకంటే యేసు తన శత్రువులను ప్రేమించినట్లే మనము మన శత్రువులను ప్రేమించాలి. ఇది మనం మన శత్రువుల ముందు తలవంచాలి అన్నది కాదు, కాని మనం ద్వేషించకూడదు. మరి మనకు అత్యంత శత్రువు వచ్చినా కూడా మనం అతనికి సహాయం చేయాలి. గోరాన్, ఈ అద్భుతమైన లోతైన పాడ్కాస్ట్లో నిజమైన భాగస్వామిగా ఉన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. మరొక చివరి లోతైన ప్రశ్న అడగటానికి నేను ధైర్యంగా ఉండవచ్చా? దేవుడు మీను ఆ తీవ్రమైన వ్యాధి నుండి తప్పించాడని స్పష్టంగా తెలుస్తోంది. తద్వారా మీరు ఈ లోకంలో ప్రకాశించే వెలుగుగా ఉండి ఆయనను మరియు ఆయన దివ్యవాక్యాన్ని బహిరంగంగా పంచుకునేలా చేశాడు. ఇది మీ చివరి హృదయపూర్వక ప్రసంగమని ఊహించుకుంటే మీరు ప్రపంచంలోని అందరికీ ఏ గొప్ప సందేశాన్ని అందించాలనుకుంటారు? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు తండ్రి మరియు ఆయన కుమారుడు యేసు మనకిచ్చిన ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు. ఆమెన్.